నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదో కేంద్ర బలగాలు అని చెప్పేసి అసలు ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే పరిపాలన గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. కానీ ఎప్పుడు వస్తాయి కేంద్ర బలగాలు? ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు, లేకపోతే లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తారు తప్పితే, మనకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సెంట్రల్ ఫోర్స్ వస్తాయేమో కానీ ఎప్పుడు లోకల్ బాడీస్కి ఎప్పుడు రాలా. ఇక్కడ ఒకవేళ నిజంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే, మీరు 30 సంవత్సరాల నుంచి ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో, ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పులివెందులు అనేది వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ బలమైన మండలం అని చెప్పేసి అక్కడ అందరూ చెప్తా ఉన్నారు. ఆ మండలంలో మీరు ఎన్నికల్ని బహిష్కరించండి అని కాల్ ఇచ్చినా కూడా, పిలుపిచ్చినా కూడా 55 నుంచి 65% ఓటు పోలింగ్ అయిందంటేనే ఎంత వ్యతిరేకత మీ మీద ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఏదేమైనా కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువకుల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఆయన చూస్తే మాట్లాడితే పోలీసుల మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, ఒకవేళ విధానం మీద తల్లికి వందనం వచ్చింది, లేకపోతే దీపం 2 వచ్చింది, లేకపోతే అన్నదాత సుఖీభావ వచ్చింది, దాంట్లో ఇంతమందికి ఇచ్చారు ఇంకెంతమందికి ఇవ్వాలి, అటువంటివి మాట్లాడితేనో, లేకపోతే మేము 10 పాలసీస్ పెట్టాం, మీరు 2 పాలసీసే ప్రజలందరూ కూడా గుర్తుంటుంది, ఇసుక పాలసీ, మద్యం పాలసీ. ఆ పాలసీలు కూడా ఏ విధంగా పనిచేసినాయో ప్రజలందరూ కూడా గుర్తించారు. కానీ మేము 10 పాలసీలు 10-15 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి పాలసీలు ఏమైనా లోపం ఉన్నా, లేదా అటువంటి పాలసీలు ఇంకా మెరుగైన సూచనలు చేసినా అటువంటి మాట్లాడే కానీ ఎంతసేపు శాపనార్థాలు మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద, మన ఆంధ్రప్రదేశ్ యంత్రాంగానికి అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అధికార ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ స్టేట్లోకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు. అటువంటి యంత్రాంగాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కించపరుస్తూ, అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద తిట్లు దండకం చేస్తూ, లేకపోతే మీ సంగతి చూస్తానని చెప్పేసి బెదిరించే ధోరణిలో మాట్లాడతాం. అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అంటే మాజీ ముఖ్యమంత్రికి తగదని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఏదో ఒక డిఎస్పీ గారు కాల్ చేస్తానో అని ఏదో కలుస్తారు కూడా. ఒక చోట ఒక సిచ్యుయేషన్ని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారే సిచ్యుయేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు. కాలుస్తానే అంటే కాల్చి కూడా చూపిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఎవరైతే దౌర్జన్యం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు చేశారో దాని గురించి అక్కడ పోలీసులందరికీ అవగాహన ఉంది కాబట్టి, మీ పరిస్థితి వారికి తెలుసు కాబట్టి బెదిరించారు. బెదిరించరా మీదకి పోలీసుల మీద ఎదురు తిరిగితేనో, లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ని చెడగొడటానికి ప్రయత్నం చేస్తేనో, లేకపోతే విధ్వంసాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తే తిట్టరా పోలీసులు? ఫైర్ కూడా చేస్తారు అవసరమైతే. సో దాన్ని చూపించి ఏదో పోలీస్ యంత్రాంగాన్ని మనం పెట్టినట్టు మాట్లాడతాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. పోలీస్ యంత్రాంగం అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేసినాయి. అందుకనే అంత మెజారిటీ ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారని చెప్పేసి మనం చేస్తాను. 30 సంవత్సరాల తర్వాత ఒంటిమిట్లో కానివ్వండి, అదేవిధంగా పులివెందుల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ గెలవటం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి జనసేన బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం.